హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు అయితే మనం 1 ఇయర్ వరకు నిల్వ ఉండే విధంగా మునక్కాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అయితే అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచులు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నువ్వు ములక్కాయ నిల్వ పచ్చడి పడుతున్నావు కదా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా ఫ్రెండ్స్కి కూడా చూపిస్తావా? చూపిద్దామమ్మా. అయితే ములక్కాయ పచ్చడికి ఏమేం కావాలి? ఫస్ట్ కేజీ ములక్కాయలు తీసుకున్నాం మనం. ఇవి కడిగి శుభ్రంగా తుడిసి ఆరబెట్టుకున్న ములక్కాయలు, మన చెట్టు నుంచి కోసిన ములక్కాయలు ఇవి. ఈ ములక్కాయలకి పావు కేజీ చింతపండు కావాలి. కేజీ ములక్కాయలు పావు కేజీ చింతపండు కావాలి. 2 గిద్దలు ఉప్పు కావాలి. అరసోడు అంటే 2 గిద్దలు. ఈ గ్లాస్ తోటి అరసోడు, ఈ గ్లాసు 2 గిద్దలు ఉప్పు కావాలి. 2 గిద్దల కారం కావాలి. చిన్నులపాయలు ఒక 50 గ్రాములు, మెంతులు కొంచెం ఒక 30 గ్రాములు సుమారు, కొంచెం ఆవాలు. ఈ మెంతుల్ని వేయించి ఆరబెట్టుకొని చిన్నులపాయలు వేసి మిక్సీ చేసుకోవాలి మసాలా. ఈ ఆవాలను కూడా కొంచెం పిండి పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ములక్కాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ సైజు ముక్కలుగా, చిన్న ముక్కలుగా ఈ సైజు ముక్క ఉండాలి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము. చిన్నగా ఇలా పీసు లాగా వచ్చినా కూడా తీసేసుకున్నాం. పీస్ ఇలా ఇలా పీస్ వస్తే తీసేసుకొని ముక్కలు అనేవి ఇలా కోసుకోవాలి. అన్ని సమానంగా ఒక సైజులో కోసుకోవాలి. ములక్కాయ అనేది ఎక్కువగా ముదరకూడదు, మరీ లేతగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. మరీ ముదిరిందనుకో ముక్క చక్కలు చక్కలుగా ఊడి వచ్చినట్టు ఉంటుంది వేపినాక మనం ముక్క. కాబట్టి మీడియంగా ఉంటే ములక్కాయ పచ్చడి అనేది బాగుంటుంది. కట్ చేసుకునేటప్పుడు కూడా ఇదిగో ఇట్లాగా పీస్ అనేది ఎక్కువగా తీయకూడదు. మనకు కొంచెం వచ్చిన పీస్ని తీసేయాలి. పీస్ అనేది ఉంటే గట్టిగా ఉంటుంది ముక్క. అందుకని పీస్ ఎక్కువగా తీయకుండా కొంచెం ఏదన్నా చేతికి అడ్డం వచ్చిన పీస్ తీసుకోవాలి. ఇక అట్లా తీసుకొని కట్ చేసుకొని ములక్కాయ ముక్కలు అనేది ఇలా కట్ చేసుకోవాలి నీట్గా బాగా. ములక్కాయ ముక్కలు ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, ఇవి పక్కన పెట్టుకొని చింతపండును కూడా వేడి నీళ్ళలో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకొని మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని వేడైన తర్వాత అందులోకి చింతపండు పెట్టుకోవాలి. 1/2 లీటర్ నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో చింతపండు పెట్టాం కదా, ఇప్పుడు దీంట్లో ఆ చింతపండులోని ఇప్పుడు మనం 2 గిద్దలు ఉప్పు కూడా పోయాలి. ఉప్పు కూడా పోసి తిప్పుకొని ఆరబెట్టుకోవాలి. చల్లారిన దాకా ఆగాలి మనం. చల్లారి పెట్టుకున్న తర్వాత చింతపండు పులిహార పులుసులాగా పులుసు తీసుకోవాలి. ఆరనిద్దాం కాసేపు. చింతపండు పులుసు ఆరేలోపు మనం ములక్కాయ ముక్కలను కూడా ఫ్రై చేద్దాము. పోసుకొని బాండీ పెట్టుకొని స్టవ్ మీద బాండీలో శనగ నూనె పోసుకొని, శనగ నూనెలో కాగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసి వేయించుకోవాలి మనం. నూనె అనేది హీట్ అయింది. ఇప్పుడు నూనె బాగానే వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ముక్కలు వేసి వేయించుకున్నాము. ఈ ముక్కలు వేయించుకోవడానికి ఒక 1/2 కేజీ నూనె తీసుకున్నాం మనం. ఇప్పుడు 1/2 కేజీ నూనె సరిపోతుంది కేజీ ముక్కలకి. చాలకపోతే మనం కొంచెం తాలింపు వేసుకునేటప్పుడు చూద్దాము. ముక్కలు అనేది ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినాయి, ఇలా రావాలి ముక్కలు అనేది. గోల్డెన్ కలర్లో రావాలి ముక్కలు అనేది. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యి మనం తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రై అవ్వాలి ముక్క అనేది. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకున్నామా? ముక్కలన్నీ తీసిన తర్వాత నూనె మిగిలింది కదా మనం ఫ్రై చేయంగా, ఈ మనం 1/2 కేజీ నూనె తీసుకొని ముక్కలు ఫ్రై చేసాము. ఆ మిగిలిన నూనె మనం పచ్చడంతా కలిపిన తర్వాత తాలింపు పెట్టుకున్నాం. నీళ్ళల్లో నానబెట్టాం కదా చింతపండు, ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ చింతపండుని మిక్సీ జార్లోకి తీసుకొని పులిహార పులుసులాగా పులుసు తీసుకున్నాము. ఇప్పుడు పచ్చట్లోకి చిల్లులు గరిటె తీసుకొని చిల్లులు గరిటెలో ఆడిపోసుకున్నాం.
మనం వేడి నీళ్ళు పెట్టుకొని చింతపండు పెట్టాం కదా, వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి చింతపండు పెట్టుకుంటే చక్కగా తొందరగా నానిపోయిద్ది, మనకి తొందరగా పని అయిపోయిద్ది పచ్చడి కలుపుకోవాలన్నా కూడా. అందుకని ఎప్పుడైనా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టుకోవాలి చింతపండు అనేది. ఇప్పుడు ఇది ఇలా తీసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడకనిద్దాం, వేడి చేసుకున్నాము, ఉడకనియాలి కాస్త చింతపండు పులుసు అనేది. పులుసు అనేది బాగుంది, బాగా వచ్చింది. ఈ పులుసు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం దీనిలో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం, పులుసుని ఉడకనిద్దాం. స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ సన్న సెగ మీద సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి పులుసు అనేది. 5 minutes అయితే ఉడకబెట్టుకుంటే సరిపోయింది. తొగతొగలాడేటప్పుడు మనం ఆపుకోవచ్చు స్టవ్. పులుసు బాగా ఉడుకు పట్టింది, ఉడకటానికి అనేది దగ్గరకు వచ్చింది పులుసు బాగా. ఇంకా కాసేపు ఉడకనిద్దాం. పులుసు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసుని చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకున్నాం. వేయించిన ములక్కాయ ముక్కలు ఆరిపోయినాయి ఇప్పుడు బాగా. ఈ ముక్కల్లో ఇప్పుడు మనం ఒక 2 గిద్దల కారం అన్నాం కదా, ఈ గ్లాస్ తోటి అరసోడి 2 గిద్దల గ్లాస్ ఇది. అరసోడి కారం 2 గిద్దల కారం ఇది. కొంచెం పసుపు, ఆవుపిండి, మెంతులు, చిన్నులపాయలు కలిపి మిక్సీ పట్టిన మసాలా, ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కారము, పసుపు, మసాలా అన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్నాము. బాగా పట్టినవి, కలిసినవి బాగా ముక్కలకు అనేది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం. ఉప్పు అనేది మనం చింతపండు పులుసులోనే పోసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చింతపండు పులుసుని పోసి కలుపుకున్నాం. చింతపండు పులుసును కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా ముక్కకు పట్టుతుంది. ఇప్పుడు ఇందాక మనం ముక్కలు వేపినప్పుడు నూనె మిగిలింది కదా, ఆ నూనెతో తాలింపు పోద్దాం. నూనె అనేది హీట్ అయింది బాగా. ఇప్పుడు దానిలో కొంచెం పచ్చెనగ పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం ఆవాలు వేద్దాం. ఇప్పుడు కొంచెం 4 ఎండుమిరకాయలు వేసుకున్నాము. కొంచెం జీలకర్ర వేద్దాం. ఇప్పుడు కొంచెం చిన్నులపాయ పొడి, కచ్చా బచ్చా దంచిన చిన్నులపాయలు 2 వేద్దాము. స్టవ్ ఆపుకున్నాం. ఇప్పుడు ఈ తాలింపుని అన్ని కలిపి పెట్టుకున్న పచ్చట్లో పోసుకున్నాం. చక్కగా నూనె, ముక్కలు, తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చక్కగా బాగా సరిపోయినాయి. ఉప్పు, కారం, నూనె అన్నీ. 1 కేజీ ములక్కాయల ముక్కల పచ్చడికి నేను చెప్పినట్టు ఉప్పు, కారము, పసుపు, నూనె అన్ని కొలతలు కరెక్ట్గా ఇలా పోసుకుంటే మధ్యలో మనం టేస్ట్ అన్ని చూసే అవసరం లేదు, బాగా సరిపోతాయి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. చక్కగా అన్నీ బాగా సరిపోయినాయి. నూనె కూడా 1 కేజీ అయితే సరిపోతుంది. చూడు ఎంత బాగుందో, బాగా కలిసింది పచ్చడి అనేది. చాలా బాగుంది పచ్చడి అనేది. పచ్చడి అనేది ఇంతేనమ్మా, అంతా రెడీ అయిపోయింది. బాగా చక్కగా అంతా బాగా కుదిరింది, బాగుంది పచ్చడి అనేది. ఈ పచ్చడిని ఒక డబ్బాలో కానీ జాడీ ఉంటే జాడీలో కానీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి అనేది రేపు కానీ 2 రోజులు ఉన్న తర్వాత కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పచ్చడి. కొంచెం మాగిన తర్వాత పచ్చడి అనేది ఎలా ఉందో రుచి చూసి చెప్పండి ఒకసారి నాకమ్మా. చూడండి అబ్బాయి, రుచి ఎలా ఉంది, పచ్చడి టేస్ట్ ఎలా ఉంది? బాగుంది అత్త పచ్చడి, చాలా బాగుంది, సూపర్గా ఉందా? ఇంకింతే ఫ్రెండ్స్, మనకి 1 year వరకు నిల్వ ఉండే విధంగా ములక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇదే కొలతలతో ప్రిపేర్ చేసుకోండి. పచ్చడి అయితే చాలా బాగా వస్తుంది.
సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.